హైదరాబాద్లో అలనాటి మేటి నటి సావిత్రి నటించిన 47 ఉత్తమ చిత్రాలకు సంబంధించిన విశేషాలతో రచయిత సంజయ్ కిషోర్ సావిత్రి క్లాసిక్స్ అనే పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, బ్రహ్మానందం, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, జయసుధ హాజరయ్యారు. సావిత్రిని నా మనసులో ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటానని చిరంజీవి తెలిపారు. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధాయి సునసు. సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం. రాజమండ్రి షూటింగ్లో వర్షం వచ్చింది. ఒక గచ్చు తోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది, కానీ జల్లు పడుతూ ఉందన్నమాట. చాలాసేపు వర్షం వస్తూనే ఉంది, ఎవరికి తోయట్లేదు. మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అనే అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు. సరదాగా చిరంజీవి డ్యాన్స్ ఏమయ్యా అన్నాడు. నేను అడగటం ఆలస్యం, అలాంటి ముందు రెడీ అయిపోతాను. నా దగ్గర టేప్ రికార్డ్ ఉంటుంది, అది వేసుకుని డ్యాన్స్ చేస్తాను. నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు, ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబ్బుకుని కింద స్లిప్ పడిపోయాను. పడిపోయిన ఆగకుండా అక్కడ నాగుపాము డ్యాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. ఆవిడ చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చావయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట అంతా ఇంత కాదు, అంతటి మహానటి నోటు వెంబట చాలా మంచి యాక్టర్ అవుతావు, ఎందుకంటే నీలో స్పోర్టినెస్ చూశాను, ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ వేయటం అనేది ఆ నేచరు చూశాను. ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహాతల్లి చేత అనిపించుకోవడం అనేది నాకు అంతా ఇంత కాదు, 1000 ఏనుగుల బలంగా అనిపించింది. సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఒక సెమినారే జరపాలి. ఎంత మాట్లాడినా అందరికీ చాలా మాట్లాడాలని అనిపిస్తుంది. తర్వాత టెలివిజన్ అలా వచ్చిన తర్వాత ఆమె సినిమాలు చూడడం, సావిత్రి గారే నోబడీ కెన్ రీప్లేస్. సో షీజ్ అంటే తెలుగు సినిమా ఉన్నంత వరకు ఏదైనా తెలుగు సినిమా ఎప్పటికీ ఉంటుంది.